స్థిరపరచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పి ఉన్నావు. దేవుడు నిజముగా నిజమైనటువంటి దేవుడు ఎవరో ఇక్కడ ఈ 104వ కీర్తనను మనము గమనించినట్లయితే ప్రత్యేకంగా దేవుడు ఒక సృష్టిని, ఒక భూమిని, ఒక ఆకాశమును, అందులో ఉంటున్న వాటన్నిటిని ఏ విధముగా చేశాడో అనేది ఈ యొక్క 104వ కీర్తనలో స్పష్టముగా వ్రాయబడి ఉంది కదా. చక్కగా నువ్వు ఇగో భూమికి పునాదులు వేసి దానిని స్థిరపరిచిన వాడవు నీవే అని దేవుడు కాబట్టి దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏమని, భూమికి పునాదులు వేసిన వాడవు నీవే, దానిని అగాధ జలములను నీవు వస్త్రము వలె, భూమిపైన నీటిని ఒక వస్త్రము పరిచినట్టుగా పరిచిన వాడవు నీవే. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుముల శబ్దము విని అవి త్వరగా పారిపోయెను, నీవు వాటికి నియమించిన చోటికే పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను.